కాంగ్రెస్ ఆల్వేస్ పవర్ఫుల్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ వెంట నడుస్తారు. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మనోళ్ళు అనుకున్నోళ్లే ఒంటరిని చేసి వెళ్లిపోతుంటారు. రాజకీయం అన్నాక ఇదంతా కామన్. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఏపీలోని వైసీపీ ఫేస్ చేస్తోంది. ఆళ్ల నాని నుంచి లేటెస్ట్ గా విజయసాయిరెడ్డి వరకు అందరూ జగన్ కు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ ఓడిపోయేసరికి అంతా గుడ్ బై చెబుతున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి విపక్షంగా ఎదిగిన సమయంలోనూ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వెంట నడిచిన వారు వరుసగా పార్టీ వీడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు దక్కని గౌరవం, జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రాజీనామాల బాట పట్టారు. తాజాగా వైసీపీలో ఆల్మోస్ట్ నంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే మొత్తం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 2024లో వైసీపీ నుంచి అధికారం దూరమయ్యాక ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పార్టీకి పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలో చేరారు. మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరితే ఆర్ కృష్ణయ్య బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరు ముగ్గురు తిరిగి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? తాజాగా విజయసాయిరెడ్డి డెసిషన్ ఎట్లా చూడాలి? సుమా, విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రేపు రాజీనామా చేస్తానని ప్రకటించడం చాలా వ్యూహాత్మకంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డి వైసీపీలో నంబర్ 2గా ఉన్నారు. జగన్ కి వెన్నుదన్నగా ఉన్నారు. ఆయన ఆది నుంచి కూడా జగన్ అంటి పెట్టుకుని ఉన్నారు. పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి హోల్ అండ్ సోల్ అన్నట్టుగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో తను పార్టీకి రాజీనామా చేస్తానను, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రేపు రాజీనామా చేస్తాను అని ఆకస్మికంగా ప్రకటించడాన్ని చాలా రాజకీయ కోణంలో చూడాలి. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి, ఢిల్లీ కేంద్రంగా తనదైనటువంటి ముద్ర వేసుకుని ఢిల్లీ కేంద్రంగా తన లాబీని పటిష్టం చేసుకున్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీని ఆకస్మికంగా వేడుతున్నారనేటటువంటి అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునేటటువంటి పరిస్థితి అయితే కాదు. దీని వెనక చాలా రాజకీయ కోణం ఉంది. భవిష్యత్ అవసరాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా వైసీపీకి ఇప్పుడు చాలా రకాల ఆటుపోట్లు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క కూంబింగ్ జరుగుతా ఉంది. ఒకవైపు నుంచి అధికార పార్టీ నుంచి వైసీపీకి అనేక రకాలైనటువంటి అంశాల్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి ఒక పరీక్షా సమయంలో విజయసాయిరెడ్డి పార్టీని వీడుతున్నారనేటటువంటి విషయం చాలా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయసాయిరెడ్డి పార్టీని వీడుతున్నారు, రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తున్నారనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి ఏ విధమైనటువంటి ప్రకటన అయితే లేదు. దీనికి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా ముందు చూపుతో రాబోయే రోజుల్లో రాజకీయపరమైన అనేక అంశాలు దీనిపైన ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి పార్టీని వీడుతున్నారు. విజయసాయిరెడ్డి 2028 వరకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో హోదాని, అధికారాన్ని, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఎందుకు వదులుకుంటున్నారు అనేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటిస్తున్నారు, ఏ పార్టీలో చేరటం లేదు, స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి లేకుండా చేస్తానని చెప్పినప్పుడు కూడా దీని వెనక రాజకీయ వ్యూహాత్మకంగా రాజకీయంగా ఉన్నటువంటి అంశాలుగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. సుమా, జయరాజా, విజయసాయిరెడ్డి తీసుకున్న తాజా డెసిషన్ కి సంబంధించి వైసీపీ శ్రేణులు స్పందించాయా? వైసీపీ నుంచి వర్షన్ ఏంటి ఈ న్యూస్ తర్వాత? సుమా, ఇప్పటి వరకైతే టీడీపీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే స్పందించారు. మిగతా వైసీపీ నుంచి అయితే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి స్పందన ఇంకా లేదు. దీన్ని బట్టి చూస్తే విజయసాయిరెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగు వేశారు. విజయసాయిరెడ్డి వైసీపీ తరపున
పూర్తి స్థాయిలో ఆయన పార్టీని వేడుతున్నారనేటటువంటి అంశానికి సంబంధించి భవిష్యత్ అవసరాలు చాలా ఉన్నాయి. వైసీపీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఇప్పటికే రాజీనామా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకోవటం చాలా వ్యూహాత్మకంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దీని పరిణామాలు కూడా రాబోయే రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీని వీడి వైసీపీకి ఏ విధంగా రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏంటి, విజయసాయిరెడ్డి ఎలాంటి పాత్ర పోషిస్తారనేటటువంటి అంశం దిశగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.